హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ రిజల్ట్లో భాగంగా చాలామందికి ర్యాంక్స్ ఇష్యూ కాలేదు. సో ర్యాంక్స్ ఇష్యూ కాని వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు కొత్త ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా ఎప్పుడు ఏంటనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతమంది ఉన్నారనేది కూడా డీటెయిల్ చెప్తాను. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్గా ఈరోజు వచ్చిన న్యూస్ ఆర్టికల్లో చూస్తే ఇక్కడ చూడండి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమందికి ర్యాంక్స్ ఇష్యూ చేయలేదో ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఎంసెట్లో ఎంపీసీ స్ట్రీమ్లో చూడండి 1,95,000 స్టూడెంట్స్ అర్హత సాధించగా అందులో 1,66,000 స్టూడెంట్స్కే అంటే దాదాపుగా 30,000 స్టూడెంట్స్కి ర్యాంక్స్ ఇష్యూ చేయలేదండి ఎంపీసీలో. ఇది ఎంపీసీలో. నెక్స్ట్ బైపీసీ విషయానికి వస్తే ఇక్కడ చూడండి బైపీసీలో చూడండి 70,000 స్టూడెంట్స్ క్వాలిఫై కాగా అందులో 56,000 స్టూడెంట్స్కి అంటే మనకి దాదాపుగా 15,000 స్టూడెంట్స్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మీకు దగ్గర 30,000 to 40,000 స్టూడెంట్స్కి మీకు ర్యాంక్స్ అనేది ఇష్యూ చేయలేదు. సో వాళ్ళకి మళ్ళీ ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ మార్క్స్ అందుబాటులో లేకపోవడం వల్లనే మనకి ర్యాంక్స్ అనేది ఇష్యూ చేయలేదు. ఓకేనా. సో 75% 25%కి సంబంధించి ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది కావాలి. కాబట్టి మళ్ళీ దాని గురించి డిక్లరేషన్ అనేది ఇస్తారు. ఈ వీక్లో డిక్లరేషన్ తప్పకుండా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ మంత్ ఎండింగ్లో కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడం కంటే ముందే ఈ డిక్లరేషన్ కానీ ర్యాంక్స్ కానీ ఇష్యూ చేస్తారు. మళ్ళీ ఈ 1 వీక్లో మీకు మార్క్స్ ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని మీద క్లారిటీ అయితే వస్తుంది. వచ్చిన వెంటనే మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాను. సో వెయిట్ చేయండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ మళ్ళీ మార్క్స్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. వాళ్ళందరికీ మళ్ళీ ర్యాంక్స్ అయితే ఇష్యూ చేస్తారు ఎవరైతే క్వాలిఫై అయ్యారో. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.